అయితే గీసుకుంటాడు. ఇక ఫోన్ చేసి మహాదేవయ్యను చంపేయమని చెప్పేసి కాంట్రాక్ట్ ఇస్తాడు. కానీ మహాదేవయ్యని చంపడమా, మేము చంపం, మహాదేవయ్య జోలికి వెళ్తే ఆయన చిన్న కొడుకు మనల్ని చంపేస్తాడు అని చెప్పేసి వాళ్ళు బెదిరిస్తూ ఉంటారు, భయపడతారు కూడా. కానీ చివరికి అయితే మహాదేవయ్యను చంపడానికి వాళ్ళు అంగీకరిస్తారు. అలా మహాదేవయ్య చావు కోసం ఎదురు చూస్తూ కాంట్రాక్ట్ మాట్లాడుకున్న రుద్ర అయితే వాళ్లను రహస్యంగా క్రిష్ సత్యలు లేని సమయంలో రప్పించాలని ప్రయత్నం చేస్తూ ఉంటాడు. క్రిష్ సత్యను గుడికి వెళ్ళమని చెప్పి మహాదేవయ్య నోటి వెంటే చెప్పిస్తాడు. క్రిష్ సత్య ఇక గుడికి అయితే బయలుదేరుతారు. సత్య క్రిష్ గుడికి వెళ్ళిపోయిన తర్వాత రాజకీయంగా మీతో మాట్లాడాలి అని చెప్పేసి మహాదేవయ్యను బయటికి రప్పిస్తాడు. అలా బయటికి రప్పించిన తర్వాత ఎవరో కలవడానికి వచ్చారన్నట్టుగా రాజకీయంగా మాట్లాడాలి అనేసరికి మహాదేవయ్య కూడా క్రిష్ లేకపోయినా ఇక రుద్రని తీసుకుని వెంట వెళ్ళిపోతాడు. ఆ తర్వాత దారిలో రౌడీలు తిరగబడతారు. రౌడీలను ఎలా అయితే మహాదేవయ్య ఎదుర్కొంటాడు, కానీ చివరకు ఎదుర్కోలేక నిలబడి ఉండిపోతాడు. ఒక రౌడీ పొడవబోతూ ఉండగా పొడవలసింది నువ్వు కాదు నేను అంటూ ఇక తన చేతిలో తీసుకొని తన తండ్రిపై రుద్ర తిరగబడతాడు. దాంతో ఒక్కసారి మహాదేవయ్య షాక్ అయిపోయి నిర్ఘాంతుడైపోయి నిలబడిపోతాడు. ఇక తన కొడుకు తనపై ఎంత కసితో ఉన్నాడో, తనని చంపాలి అనుకుని ఎదురు చూస్తున్నది తన కొడుకు రుద్రే అని తెలుసుకుంటాడు. తనని తను కాపాడుకొని ఎలా అయితే పోలీసుల సహాయంతో తప్పించుకుంటాడు. కానీ అక్కడ రుద్ర దొరికిపోకుండా పోలీసులు రావడంతో తప్పించుకుని వెళ్ళిపోతాడు. కొడుకు గురించి బయట పెట్టకూడదని చెప్పేసి ఇప్పుడు రుద్ర జైలుకు వెళ్తే రాజకీయంగా తనకి ప్రమాదం అని చెప్పేసి రుద్రకి గట్టిగా బుద్ధి చెప్పి ఇంకొకసారి నా జోలికి వస్తే చంపేస్తానని బెదిరిస్తాడు. అలా మహాదేవయ్యకు నిజమైతే తెలుస్తుంది. మరి రాబోయే కథలో ఇలా అయితే జరగబోతుంది. ఇక ఇలా జరగాలని చెప్పి ఎవరైతే కోరుకుంటున్నారో వాళ్ళు మా వీడియోని తప్పకుండా లైక్ చేయండి. సత్యభామ సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటే మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకో, పక్కన ఉన్న గంట సింబల్ ఆల్ మీద క్లిక్ చేయండి.